కమిటీకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానంగా వేద కమిటీకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదే భువనపల్లి మండల మాజీ ఎంపీపీ విలాసాగర్ ముందు నర్సయ్య గారి మాజీ ఎమ్మెల్యే గారి కొడుకైనటువంటి కరెల్ నర్సయ్య కూర్చోవాలి. సన్మానాలు దయచేసి ఇస్తారు కాబట్టి అందరూ కూడా అవకాశం ఉంటుంది. కూర్చుంటే బాగుంటుంది కోరుతా ఉన్నా. గౌరవనీయులు అన్న అడ్డు లక్ష్మణ్ గారు వచ్చి కాబట్టి మంత్రులు వచ్చి కాబట్టి వారిని ఘనంగా మనం స్వాగతం పలికి ఘనంగా సన్మానం చేస్తున్నాం కాబట్టి మీరందరూ ఇంటికి దిగి ప్లీజ్. ఉస్మానాబాద్ మండలం వాళ్ళు రాండి. అరే అన్న ఎంతో సేపు నుండి మరి ఆనందంతో తుఫానులు ఎదురొట్టినా వాటిని ఎదిరించి మన జాతి మిన్నేడు మన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు మరి వల్ల కష్టకాలం నుండి అనేక కష్టాలకు వచ్చి ఉన్న నేను గుర్తు చేస్తా. ప్రభుత్వం నుండి కొంత అంశాన్ని కొట్లాడి నేను గుర్తు చేస్తాను. అదే రకమే ఒక న్యాయవాద నోనన్న మన రక్త బంధువులు కూడా మనం ఒకసారిగా అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి మన అన్నగారు నాగుల సత్తన్న గారు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ 1946 నుంచి 49 జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం రచించి చివరి దాకా కఠిన చరిత్రతో మరి అనుభవించి జరగడం జరిగింది. గత రమేష్ అర్థం చేసుకోవాలి ప్లీజ్. జిల్లా తరఫున జాతి తరఫు మన యొక్క ప్రణామములు ప్రత్యేకమైనటువంటి జైబీములు. అందరూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా మన కాంగ్రెస్ పార్టీ జెండాను పార్టీని నమ్ముకొని మన మాది కుల బాంధవుల మాదిగా వర్గం నుంచి ఆ రక్త బాంధవులకు పుట్టిన వాడిగా అటు రాహుల్ గాంధీ గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 52 లక్షల మంది మాదిగ కుల బాంధవులు ఉంటారు. వారి పక్షాన లక్ష్మణ్ కుమార్ ప్రతినిధిగా ఉండేటువంటి సందర్భంలో కూడా 5 గౌరవ శాసనసభ్యులు నేను కొమ్మంపల్లి సత్యన్న మందల సామ్యం వేముల వీరేశం అదేవిధంగా చుక్క లక్ష్మీకాంతం మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క పార్టీ ఏ నిరసన చేయాలన్నా తెలంగాణ ఉద్యమంలో గజ్జ కట్టాలన్న మేమే, తప్పు కొట్టాలన్న మేమే, దరి వేయాలన్న మేమే. మా మాదిగ తరఫున మా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి మంత్రి పదవి ఇచ్చినా సంతోషపడతామని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారు కానీ ఏఐసిసి నాయకత్వాన్ని ఉమ్మడిగా మేమందరం పంటలుగా 5 కలిసి మా వినతి పత్రం ఇస్తే ఆ వినతి పత్రాన్ని పరిశీలించి రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున ఖార్గే గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా 100% మాదిగా ఈ తెలంగాణ ప్రాంత పక్షాన ప్రజల పక్షాన ఉండాలని చెప్పి నాకు అవకాశం రావడం జరిగింది. మరి ఈరోజు ఉదయం మధ్యాహ్నం 2 గంటలకు వస్తాను అందరూ మాట ఇచ్చిన మన అన్యత నేను ఆలస్యంగా వచ్చినందుకు అందరూ కూడా క్షమించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన దివ్యాంగులకు సంబంధించినటువంటి వికలాంగులకు సంబంధించిన ప్రత్యేకమైన సమావేశంలో కూడా మరి ఆ సంబంధం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ పిలిచి సుమారు 2 గంటలు
మరి వారికి సంబంధించిన సుమారు ఒక 10,000 మందికి వారికి స్కూటీ కానీ అదేవిధంగా బ్యాటరీ సైకిల్ కానీ ఇతర సామాగ్రి ఏదైతే పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ చేయాలని ముఖ్యమైన కార్యక్రమం దివ్యాంగులకు సంబంధించిన కార్యక్రమానికి 2 గంటలు ముఖ్యమంత్రి గారు కూర్చోవడం వల్ల ఆలస్యంగా వచ్చిన మా పాత్రికేయ మిత్రులకు, మా వేదిక మీద మా కుల బాంధవులకు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పెద్దలందరూ కూడా మన్నించాలని మరొకసారి కోరుకుంటూ నేను ఎక్కువ మాట్లాడకుండా అన్ని విషయాలలో మా సినాన్న చెప్పిండు. ఒక 2 ముఖ్యమైన 3 విషయాలు చెప్పగలుగుతాను. ఏదైతే ఆ రోజు మేము జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా నేరేళ్ళలో జరిగినటువంటి సంఘటన విషయంలో కూడా ఆ రోజు మొదటిసారి నేను మొన్న ప్రభాకర్ అన్న, బట్టి విక్రమార్క అన్న, శ్రీధర్ బాబు గారు, మన సీనియర్ అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరం కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఏదైతే అత్యంత దారుణంగా జీవితంలో కూడా ఇక దేనికి ఉపయోగపడంత విచక్షణ రహితంగా హింసించి కొట్టి పడేసి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో లంచాలుగా పడిపోయినటువంటి మా నేరెళ్ళ బాధితులను పరామర్శించినప్పుడు ఒక తమ్ముడు అంటాడు, అన్న దండం పెడతా, విషం ఉంటే తీసుకొచ్చి అలా చచ్చిపోతే ఈ దెబ్బలను భరించలేకపోతున్నా అని చెప్పి కళ్ళబడి నీళ్లు కలుసుకుంటూ మాట్లాడుతుంటే ఆ జాతి వర్గంలో వచ్చిన వాడిగా ఎంతో బాధపడి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మన బాధ. అదేవిధంగా మీరా కుమారి అంటే భారతదేశంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక పక్షాన ఉంటే బాబు జగజీవన్ రావు గారు ఒక పక్షాన, 2 కలలాగా భారతదేశంలో అట్టడి వర్గాన్ని కాపాడి పేద వర్గానికి అన్ని వర్గాలకు మహోన్నత నాయకుల నుండి బాబు జగజీవన్ రావు గారి కూతురు మీరా కుమారి గారు స్పీకర్గా తెలంగాణ ఇచ్చిన బిడ్డ. ఆ తల్లి స్వయంగా వచ్చి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నడిచిన సందర్భంలో కూడా వేదికపై మేమందరం కూడా సాక్ష్యం. ఆ కుటుంబాల నుంచి పరామర్శిస్తే వారు వచ్చి ఏడ్చుకుంటూ మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది. మేమే రాజులం, మేమే మంత్రులం, మాకెవ్వడు ఎదురు లేడని చెప్పి సంతోష్ రావు, కేటీఆర్, ఆ రావు, ఈ రావు విచక్షణ లక్ష్యంగా మా వాళ్ళ మీద దాడి చేసిన సందర్భంలో ఉన్నారు. ఒక్క మాట చెప్పదలుచుకున్న మా మిత్రులందరూ కూడా ఈరోజు దేశంలో పేద వర్గానికి, అట్టడుగు వర్గానికి అండగా ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి ఆ కాంగ్రెస్ పార్టీ పక్షాన, మీ అందరి పక్షాన ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కూడా, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో కూడా చివరిగా ఏదైతే దళిత డిక్లరేషన్, తెలంగాణలో ఉన్నటువంటి న్యాయమైన సమస్య, అన్నదమ్ములాగా విడిపోయే సమస్య, ఎస్సీ వర్గీకరణ కేటగిరీషన్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రోజు మల్లికార్జున ఖార్గే ఉన్నటువంటి ఏఐసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి పెద్దలు వారు గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన సమావేశానికి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన సందర్భంలో కూడా గౌరవ సుప్రీంకోర్టు అత్యంత న్యాయస్థానంలో ఆగస్టు 1వ తారీఖు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని ఏ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రాల అధికారంలో ఉన్నా కూడా ఆ ప్రభుత్వాలు ఇక్కడ కూడా ముందుకు రాని పరిస్థితులు కూడా ఏదైతే ఇప్పుడే మా సీనియర్ చెప్పిన విధంగా జడ్జిమెంట్ ఇచ్చిన 1.5 గంటల లోపలి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా దామోదర్ రాజ నరసింహన్న, మన రాష్ట్ర జిల్లా శాసనసభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పెద్దలు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చట్టం చేసి ఆ చట్టం ద్వారా ఎస్సీ కేటగిరీ చేసి ఈ తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ కుల బాంధవులకు, మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పి చట్టాన్ని అమలుపరచాలని చేసి ఆ రోజు ప్రకటించినటువంటి ముఖ్యమంత్రికి మాదిగల పక్షాన చప్పట్ల ద్వారా వారికి అభినందన తెలియజేయాలని. ఈరోజు మీ అందరికీ తెలుసు, గౌరవ రాహుల్ గాంధీ గారు మాట్లాడాడు, జిస్కా హిస్సాదారి, ఇస్కా ఎంత జనాభా ఉంటుందో అంత హక్కు ఉండాలంటాడు, జిస్కా హిస్సాదారి ఇస్కా భాగ్యదారి అంటాడు. ఆ ఒక ఆలోచన పరంగా మన ఎస్సీ కేటగిరీస్ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి ఉపసంఘం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల
పర్యటించి ఆ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు అభిప్రాయం తీసుకొని తిరిగి శాసనసభలో పెట్టి శాసనసభలో చర్చ చేసి ఆ చర్చ చేసిన సందర్భంలో పట్ల ఒక అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టంలో ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మేమే ముఖ్యమంత్రులు మేమే మంత్రులం అని పరిపాలించి ప్రభుత్వంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రోజు వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తుంటే కూడా చట్టసభమైనటువంటి ఆ పార్టీ ఆ నాయకుడు అని చెప్తున్నా న్యాయమైనటువంటి ఎస్సీ కేటగరైజేషన్ ఆ రోజు శాసనసభలో చట్టాన్ని చేసుకున్నాం. మన చట్టాన్ని చేసుకుంటే 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి ముఖ్యమంత్రిగా పరిపాలించిన నాయకుడు ఏం చేయాలి? న్యాయమైన సమస్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చట్టం చేస్తుంది. ఆ చట్టం ద్వారా శాసనసభలో చర్చ జరుగుతుంది. ఆ చర్చలో ఎవరికైతే ఎంతైతే జనాభా ప్రకారం న్యాయం ఉండాలి ఆ న్యాయం చట్టాన్ని చేసే విషయంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కసలేదు సామాజిక పరిమితమైంది. మరి ఆ సందర్భంలో కూడా ఆ నాయకుడికి మా కాగితాలు తీసుకొచ్చి కొంతమంది నాయకులు వస్తున్నారు. అన్నా ఇక్కడ భూములు ఉన్నాయి కానీ ఆ భూముల దగ్గర మనలో భూమి అన్నా ఇక్కడ ఒక విగ్రహం పెట్టాలి. మా నాయకులు మహోన్నత మా నాయకులు నర్సయ్య గారు ఇక్కడ విగ్రహం పెట్టాలి. ఇక్కడ ఎవరు మాకు గత 10 సంవత్సరాలకు సహకరించారు. మా ఇంట్లో అన్న గొప్ప సభ ఏర్పాటు చేసుకున్నాం. మన మార్గం పెద్ద సంఘాలు అని అడిగితే 8 సంవత్సరాలు ఒక రోజు కూడా అవకాశం మీద వచ్చేటానికి టైం కూడా ఆ నాయకుడు. మరి ఆ విధంగా ఇక్కడ మంత్రిగా పనిచేసి మాజీ మంత్రిగా ఉన్నటువంటి నాయకుడు మన వర్గానికి సోపట ఈరోజు మన వర్గాలకు మీటింగ్ చేసుకుంటే కూడా రానటువంటి పరిస్థితి సోపట మన వర్గానికి నేను మొదటి ముఖ్యమంత్రి దళితులను చేస్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, మీరు తప్ప మాకు ఎవరు మీరని చెప్పి మాట్లాడిన పార్టీ నాయకత్వం ఎన్నడూ కూడా మనం పట్టించుకోలేదు. ఈరోజు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఇందిరమ్మ రాజ్యంలో కూడా ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఒక దళిత బిడ్డగా ఒక మాదిగ బిడ్డగా నాకు అవకాశం వచ్చింది. మాల బిడ్డగా డాక్టర్ వివేక్ గారికి అవకాశం వచ్చింది. బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే 42% కులగణన ఏదైతే చేసి ఈరోజు దళితులు కానీ బీసీలు కానీ కాంగ్రెస్ అండగా ఉండాలని కాంగ్రెస్ ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముందుకు పోతున్న సందర్భంలో కూడా మీ అందరికీ నేను మాటిస్తున్నా. మీ లక్ష్మణ్ కుమార్గా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా సామాన్య కార్యకర్తలుగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా మీకు అనేక కాయిదాలు ఇచ్చినారు. మా అన్నలు కొంతమంది చెప్తే అన్న రౌడీ షీట్ ఓపెన్ అయింది మా మీద అంటున్నారు. మా సీనియర్ని చెప్తున్నా అన్న ఒక నెల తర్వాత మీటింగ్ పెట్టాను. ఎస్పీని పిలుద్దాం, ఐటీని పిలుద్దాం, ఇక్కడ మీటింగ్ పెడదాం, అవుతుంది రెవెన్యూ ప్రిన్సిపల్ వెళ్తాం. మన వాళ్ళకి సంబంధించినటువంటి పిఎం సిరిసిల్ల జిల్లాలో కూడా దళితులకు పేదవాళ్ళకు చెందాల్సిన భూమి 100% ఇచ్చే బాధ్యత మీ నాయకత్వంలో తీసుకోవాలి, ప్రభాకరణ తీసుకోవాలని చెప్పి మనం చూస్తున్నాం. దానికి మంత్రిగా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను అన్ని విధాలు కూడా ఏదైతే చట్టపరంగా మనకు చెందాల్సిన హక్కు మనకున్నటువంటి మన తాతలు తండ్రులకు ఉన్నటువంటి ఏదైతే పేదవాళ్ళకు సంబంధించిన వర్గాన్ని మనకు ఏదైతే కష్టపడి ఆ భూమిని నమ్ముకుని బతికే వాళ్ళకు ఆ భూమి మీద హక్కు కలిపేయాలని అనుకున్నాం. మనం వేరే అనట్లేదు. మరి ఈ సందర్భంలో కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి దళితులకు కానీ బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కూడా ఈ ప్రాంతానికి పెద్ద దిగ్గా ఉన్నటువంటి ప్రభాకరణ గారు కానీ కృష్ణుడిగా ఉన్నటువంటి పొన్న ప్రభాకరణ గారు కానీ మీరు విప్పుగా మీరున్నారు. అదేవిధంగా మన సత్తన్న ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరందరూ కూడా మేము ఎప్పుడు పిలిచినప్పుడు మేము వస్తామన్నా మన వాళ్ళ ప్రజల విషయంలో కూడా ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో కూడా అన్ని వర్గాలకు వేరే విషయంలో కూడా ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి ఈ ప్రాంతానికి ఏ విధంగా మెప్పించే విషయంలో కూడా మీరందరూ కూడా ముందు వరుసలో ఆ విషయాన్ని ప్రభుత్వం సృష్టించుకునే విధంగా మనందరం కష్టపడతామన్న విషయాన్ని మరొకసారి మనం చేసుకుంటూ మేము ఉదయం 2 గంటలకు వస్తానా కూడా మా అందరూ మా తమ్ముళ్ళు మా పెద్దలందరూ కూడా మా వాళ్ళు మా లక్ష్మణ్ వస్తున్నారని ఎంతో ప్రేమతో ఇంత సైతం ఉన్నారన్న ఇన్ని గంటలు ఉన్నారంటే వారికి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. అంటే ఎంత ప్రేమ అభిమానం మా వాళ్ళకు మా వర్గానికి గౌరవ ముఖ్యమంత్రిపై మా లక్ష్మణ మా వస్తుడు మా అన్న వస్తుందని అభిమానం ఉన్నటువంటి మా వర్గం అన్న ఒకటి చెప్పాలనుకున్న చివరిగా మేము ఎంత ఏదో గొప్పగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ తల్లి పంపించి మా తాతల తండ్రి నుంచి కాంగ్రెస్ జెండా మోసుకున్నాం తప్ప ఎటు దిక్కు లేదా మేము ఈరోజు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నటువంటి సందర్భంలో కూడా గొప్ప మనసున్నటువంటి ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే నేను మంత్రి అయినప్పటి నుంచి ఈరోజు నాతో 2 గంటలు మాట్లాడిన ఒకటే మాట చెప్పినట్టు లక్ష్మణ్ కుమార్ రాష్ట్రంలో ఎవరు ఇవ్వాలన్నటువంటి శాఖలకు ఇచ్చిన సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, డిజబుల్ ఇచ్చిన ఇవన్నీ ఎందుకు ఇచ్చినంటే
నీ మీద నమ్మకంతో ఇచ్చిన కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినావు, నీ మీద నమ్మకంతో ఇచ్చిన నీ ఇండిపెండెంట్గా నీకు బాధ్యత అప్పయినా నీకు ఆర్థికంగా ఏ భారం పడకుండా నీకు ఎంత డబ్బు కావాలన్నా ఎంత ఒత్తిడున్నా మీ వర్గాలకు మేలు చేసే విధంగా ఎస్సీ హాస్టల్ నిర్మాణం చేయాలన్నా, ఎస్టీ హాస్టల్ నిర్మాణం చేయాలన్నా, ట్రైబల్ హాస్టల్ నిర్మాణం చేయాలన్నా నీకు ఎంత డబ్బు కావాలనుకున్నా నువ్వు వెనుక చేయాల్సిన అవసరం లేదు. నువ్వు 21 తారీఖు ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసుకో. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ గారిని ఫైనాన్స్ సెక్రటరీ కూర్చుని మీరు వెల్ఫేర్ పరంగా పెద్ద ఎత్తున అన్ని విధ హాస్టల్స్లో చదువుతున్న పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇచ్చే విధంగా ప్రభుత్వం అండగా ఉందనే విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. ఆ విధంగా మా మిత్రులందరూ చెప్తున్నా, మొన్న మీ అందరికీ తెలుసు ఒక 20 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారితో మేము ఉస్మానియా యూనివర్సిటీ మీటింగ్కి వెళ్ళినా. అక్కడ ట్రైబల్ వెల్ఫేర్ 10 కోట్ల రూపాయల బిల్డింగ్ శంకుస్థాపన ఉండేది. ఒక మాట మాట్లాడి లక్ష్మణ్ కుమార్, ఈ తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఎక్కువ మీది మాదిగలు బలగం ఎక్కువ, జనాభా ఎక్కువ బలగం ఎక్కువ, కానీ ఐక్యత ఉండాలి. ఐక్యత ఉంటే ఫలాలు అందుతాయి. ఆ ఫలాలు అందే సందర్భంలో కూడా నేను ఒక్క మాట చెప్తున్నా, లక్ష్మణ్ కుమార్ ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు విద్య ఇస్తా. ఆ విద్యకు ఎంత ఖర్చునా కానీ నేను ప్రభుత్వం ద్వారా వెచ్చిస్తా. ఆ విద్య విధంగా ఆ వెంటనే పరంగా ఉన్నావు కాబట్టి నువ్వు ముందుకు పోవాలని చెప్పాడు. ఆ రోజు 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, ఇక్కడ ప్రాతినిధ్యం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ కానీ, ఆ ప్రభుత్వ మంత్రులు పనిచేసిన వాళ్ళు ఏరియా ఉస్మానియా గడ్డ మీద కాలు పెట్టలేదు. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళని కనబడదు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఆ మీటింగ్ ముందున్నాడు. లక్ష్మణ్ కుమార్ బీసీ ఒక మాధ్యమం చేసిన కుమారుడు, వైస్ ఛాన్సలర్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కూడా ఒక మాదిగా పిల్లలు వైస్ ఛాన్సలర్ చేసిన ఉస్మానియా యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ పిల్లలు, బీసీ పిల్లలు ఆ విద్యార్థులకు అండగా ఉండే విధంగా మనం పోదామని చెప్పింది. అక్కడ మాట్లాడిన వేదికపై ఆ రోజు మేము వేదికపై వారి పక్కన కూర్చున్న ఒక మాట మాట్లాడి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించినటువంటి ఏదైతే గొప్పగా సరస్వతి నిలయంగా ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ గడ్డపై ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ నుంచే తెలంగాణ ఉద్యోగం మొదలైంది. ఇక్కడ నుంచే విద్యార్థులు బలిదానం చేసుకున్నారు ఈ తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపై నుంచి. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇంకో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు 119 సెగ్మెంట్లో కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు, బీసీ పిల్లలు, మైనారిటీ పిల్లలు సుమారు 25 ఎకరాలతో ప్రతి కాన్షియస్లో యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసి సుమారు 200 కోట్ల రూపాయలతో నేను స్కూల్ని ఏర్పాటు చేస్తున్నా. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ చదువుతున్నటువంటి మీ విద్యార్థులందరూ మాట చేస్తున్నా, నేను డిసెంబర్ మాసంలో వస్తా. సుమారు ఈ ప్రాంతానికి సంబంధించిన 1000 కోట్ల రూపాయలు ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం మీ బిడ్డగా, మీ పాలన బిడ్డగా, మీ ముఖ్యమంత్రిగా నేను మాటిస్తున్నాను. పెద్ద ఎత్తున మీకు అన్ని విధాలు ఆదుకుంటాను మాటిచ్చింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన ఉన్నది, ఈ రాష్ట్రంలో ఒక మంచి చదువు ఇవ్వాలి, మంచి ఆరోగ్యపరమైన హాస్పిటల్ ఇవ్వాలి. మరి ఆ పరిస్థితిలో కూడా మన ప్రాంతాన్ని ఆదుకునే విధంగా ఆలోచనకరంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి మీ అన్నగారి రాష్ట్ర క్యాబినెట్ నిండా ఈ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రభాకర్ శ్రీధర్ బాబు గారు ఉన్నాడు. మేము ముగ్గురు మంత్రులుగా ఉన్నాం, విప్పుగా శ్రీధర్ ఉన్నాం. మన ప్రాంతానికి సంబంధించినటువంటి పేద ప్రధానిగా ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో 6 గ్యారెంటీ పథకాల్లో 4 గ్యారెంటీ పథకాలు ప్రభుత్వం ఆ రోజు 10 సంవత్సరాలు రాజ్యం మీద ఆర్థిక సంక్షోభం సృష్టించి మేమే రాజ్యం, మేమే మంత్రులను ఆర్థిక విచ్ఛిన్నాభివృద్ధి చేసినా కూడా ఇవాళ పేదవాళ్ళకి సంఘటన చేస్తున్నాం. ఇవాళ ప్రతి ఆధారంగా రేషన్ కార్డు ఇస్తున్నాం, 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. ఆ ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ ఊరు నెలకొని ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉండేది. ఆ విధంగా ఇందిరమ్మ పరంగా ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా 3500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్తున్నాం. ఆ రోజు ముఖ్యమంత్రులు ఉన్న 14 ఇంట్లో ఏం కట్టున్నారు? కలెక్టర్ ఆఫీసులు కట్టున్నారు, ఎమ్మెల్యే భవనాలు కట్టున్నారు, ప్రగతి భవనాలు కట్టున్నారు. పేదవాళ్ళకి సంబంధించిన ఒక ఎస్సీ హాస్టల్ అన్నామా, ఒక ఎస్టీ హాస్టల్ అన్నామా,
ఒక పేదవాళ్ళకి సంబంధించినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఒక మంచి చేద్దామని ఆలోచించలేదు. ఎందుకంటే మనం చదువుకుంటే తెలియమంత్రమైంది, మనం చదువుకుంటే ప్రశ్నిస్తాం, మనం చదువుకుంటే సమకాలీనంగా కూర్చుంటాం. అందుకే మనం చదువు రాకుండా అక్కడికక్కడ ఎక్కడ మీద అక్కడనే ఉండాలని చెప్పి అటు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన గద్దన ఆ ప్రాంతాన్ని పట్టించుకోలేదు, మన గ్రామీణ ప్రాంతాల స్కూళ్ళను పట్టించుకోలేదు. నేను శశి గారు మినిస్టర్గా అనేక హాస్టల్స్ విజిట్ చేస్తాం. అప్పుడు మన ప్రభుత్వంలో 2014 ముందు ఉన్నటువంటి మన ప్రభుత్వంలో కట్టినటువంటి బిల్డింగ్ తప్ప అనేక బిల్డింగ్ కూడా ప్రభుత్వం కొత్తగా బిల్డింగ్ ఏర్పాటు చేయాలి. ఎస్సీ బిల్డింగ్ కానీ, ఎస్టీ బిల్డింగ్ కానీ, మైనారిటీ బిల్డింగ్ కానీ, బీసీ బిల్డింగ్ కానీ. ఈరోజు మా మిత్రులందరూ మనం చేసుకుంటున్నాం. ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో కూడా ప్రజలకు మేలు చేసే కార్యక్రమంలో కూడా మీరు రాజకీయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇచ్చిన మాట 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసుకుంటూ 2 గ్యారెంటీ పథకాలు అమలు చేసిన పరిస్థితిలో కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఈరోజు ఏ రాష్ట్రంలో భారతదేశంలో కూడా రైతులకు సంబంధించిన విషయంలో 9 రోజుల్లో కూడా 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం. ఇటు నిరుద్యోగ యువకులు సుమారు 56,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం. ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ, బీసీలను కానీ, మైనార్టీ కానీ అన్ని వర్గాలు కలుపుకోబోయేటువంటి మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనే విషయాన్ని సవినయంగా మనవి చేసుకుంటూ మా మీడియా మిత్రులందరూ కూడా లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా కొంచెం ఆలస్యంగా వచ్చినప్పుడు అన్యత భావించేందుకు మా మీడియా మిత్రులు మరొకసారి చదువుకుంటూ మరొకసారి ఎంతో మనసుతోని ఎంతో గొప్ప మనసుతోని ఇంత గొప్పగా కార్యక్రమం నిర్వహణ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చేతులు జోడించి నమస్కరించి సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. గౌరవనీయులు ఈ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు అడ్డు లక్ష్మణ్ కుమార్ గారికి చేసేటువంటి సన్మానాలు మధ్యాహ్నం 2 గంటలకు అనుకున్నటువంటి సమావేశం రోజు ఆలస్యమైనటువంటి చెప్పిన సందర్భమైన ఆలస్యమైన సన్మానం చేసుకోవాలని చెప్పినటువంటి నిర్వాహకులతో మరి వారు రావడం, ఈరోజు ఈ రాత్రి అయినా ఇంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా రాబోయే ప్రత్యేకంగా అభినందన అందజేస్తుంది. అటు లక్ష్మణ్ కుమార్ గారు అక్కడ ఇక్కడ ఇద్దరు సమాంతరంగా పోరాటం చేసేటువంటి వాళ్ళు. ఆ ప్రభుత్వాలు అన్యాయం చేసి అనిశ్చిత గురి కాబట్ట వాళ్ళని అయినా ప్రజలు దిగుతుంది. అక్కడ ధరకు లక్ష్మీ ఆశిస్తూ వాళ్ళు ఇక్కడ ప్రజలు మీ విధులు ఇలాంటి సహచరుల స్నేహితుల సహకారం రాజన్న ఆశిస్తోటి సాంసత్రికి ఎన్నికైన తర్వాత ఇంతకు దేవాస్ గారు మాట్లాడుతున్నప్పుడు, రావు గారు మాట్లాడుతున్నప్పుడు అలాంటి బాధలు ఆనాటి నియంత్రితులు పోకడ గురించి చెప్పినట్టు సందర్భాలు గుర్తు చేసేది. ఈరోజు వచ్చింది ప్రజాపాలన, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి బాధలు గమనించి ప్రజా సమస్యలు పరిష్కరించడం ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నటువంటి అంశాలు చక్కగా చెప్పినటువంటి సందర్భంలో 30 సంవత్సరాలుగా మాదిగ వ్యక్తులు ఎదురు చూస్తున్నాం. మందకృష్ణ మాదిగతో పాటు వేదిక అనేక మంది 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మండలాలలో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మాకు వారు జిల్లా రాష్ట్ర కార్యవర్గంలో ఉంటూ పోరాటం చేసినటువంటి ఏబీసీ వర్గీకరణ ఏదైతుందో అది ఈ ప్రభుత్వంలో, ఈ ప్రజా ప్రభుత్వంలో, ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారు కృషి చేసి అసెంబ్లీలో బిల్లును చట్టంగా చేసే క్రమంలో అర్జున్ లక్ష్మణ్ కుమార్ గారి బాగోగులు చూడాలి, దాదాపు రాజకీయ గారి బాగోగులు చూడాలి. మా చిరకాల స్వప్నం, మా చిరకాల కోరిక ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో నెరవేరుతుంది. ఈ ప్రభుత్వం సఫలం ఉండాలి. ఈ ప్రభుత్వం ఇంకా మరి కొన్నాళ్ళు పరిపాలించాలి, మళ్ళీ రావాలి ఇలాంటి ప్రభుత్వాలు చెప్పి ఆ రోజు చెప్పినటువంటి నాకు బాగా గుర్తు సందర్భం. ఆ రోజు మాట్లాడినటువంటి ఒక్కరందరూ కూడా అసలు ఊహకందరినీ ఊహించలేని ఈ వర్గీకరణకు ఇంత సాహసోపేత నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి అనుకున్నటువంటి సందర్భం లేదని సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిందో లేదో మరో విషయం అసెంబ్లీలో నడుస్తామో అసెంబ్లీ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుగా లక్ష్మణ్ కుమార్ గారు తర్వాత మా బీసీ మమ్మల్ని కూడా పిలుచుకొని వెంటనే ఈ అంశాన్ని మనం చట్టసభలో తీసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పని ఈరోజు ఓటీ మనకు అంబేద్కర్ గారిని దేని సందర్భంగానే అమలు చేసుకొని విద్యా ఉద్యోగాల్లో కూడా ఈరోజు అమలు చేసుకునే కార్యక్రమం చేసే సందర్భం మీరందరూ కూడా స్థాయిగా చూస్తున్న సందర్భం వాళ్ళకు మనకు తేడాను ఈరోజు చూసినట్టుగా కనిపిస్తున్న ప్రభుత్వం మన సిరిసిల్ల ప్రాంతమే
నూతన ప్రజాస్వామ్య విప్లవం ద్వారానే ఈ ప్రాంతంలో ప్రజా సమస్య పరిష్కారం చేసుకోవాలని చెప్పినటువంటి భావాలు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఆనాటి విధంగా అనేక సమస్యలు పరిష్కారం చేసుకునే సందర్భం. ఈరోజు గౌరవనీయులు ఈరోజు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ పాదయాత్ర చేసినప్పుడు కానీ, మణిపూర్ నుంచి ముంబైకి పాదయాత్ర చేసినప్పుడు కానీ ఎవరి స్థాయిలో తేలాలి, వారికి అంత సమన్యాయం లేదని చెప్పంటే ఈరోజు కులగడ జరిగినాం. 56% బీసీ లెక్క తేలింది. 42% రాజకీయ విద్య ఉద్యోగాలు కూడా ఈరోజు రిజర్వేషన్ కల్పించే ఒక ఆలోచన ముందుకు పోతున్న సందర్భం. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను అభివృద్ధి పథకంలో తీసుకుపోయే ఒక లక్ష్యం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొదలైంది చేసేటప్పుడు చెప్పడానికి చేసేటువంటి ప్రయత్నం ఈరోజు సభ ద్వారా ఈరోజు మనం వెనుకబడినటువంటి తరగతులు కానీ ఈరోజు బహుజనులకు సంబంధించిన అందరం కూడా ఈ ప్రభుత్వం సంబంధించిన కార్యక్రమాల్ని అమలు చేస్తూ ముందుకు పోయే క్రమంలో మద్దతు ఇస్తూ ఉండాల్సినటువంటి తీరుతెన్నులు కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక చక్కని సంక్షేమ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఎవరికైతే పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు 10 ఏళ్లుగా అమలు కానటువంటివి 10 సంవత్సరాలుగా 10 రేషన్ కార్డులు మంజూరు కాని సందర్భం ఉంటే ఈరోజు రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా సన్న బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అనేక మందికి అందేటువంటి సందర్భంలో పేదలకు ఇళ్ల నిర్మాణం నాకు బాగా గుర్తు. ఇది రాజకీయమైనటువంటి ప్రసంగం కాకపోవచ్చు, రాజకీయమైనటువంటి ప్రసంగం చేయడం కరెక్ట్ కాకపోవచ్చు, కానీ గత ఎన్నికల ముందు ఒక మాట నేను గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ అధికారంలో వచ్చేప్పుడు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇవ్వలేదు. మీరు ఒక డబుల్ బెడ్రూమ్ ఊరు చూపిస్తే మేము ఓటాడము, అది ఇంద్రాబాద్ ఇల్లు లేని ఊరు చూపిస్తే మేము ఓటాడుకుంటాం ముందుకు వస్తారని చెప్పన్నాం. ఎవరు గుర్తుకున్నాడు? ఎక్కడ 10 ఏళ్ళు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఆనాటి ఇంద్రం ఇల్లే మరి 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు లేని వాళ్ళకి ఇంద్రం ఇల్లు ఇస్తున్నటువంటి ఈ జిల్లాలో ఇంచుమించు 8,000 పైచిలకు పేదలకు ఇల్లుచుకొని ముందుకు పోతున్న సందర్భాన్ని అది కూడా ఒకటి కాదు 2 కాదు 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 5 లక్షలు పేదవారికి కట్టుకుంటామంటే ఇస్తున్నటువంటి స్కీమ్ లేనటువంటి సందర్భాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు 200 కరెంటు యూనిట్లు కాల్చిన వారు కూడా ఉద్యోగులు కానీ ఆటలు ఈ విధంగా అనేక చక్కని కార్యక్రమాలు కూడా అమలులో తీర్చుని మీరందరూ కూడా దగ్గరుండి గమనిస్తున్నారు. పేదలకు సంక్షేమం అందే విధంగా ఓవైపు 8 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది రాష్ట్రం. ఆనాడు 2014 తెలంగాణ వచ్చిన 70,000 కోట్ల అప్పుల్లో ఉండి ఏటా 6,000 వడ్డీ అసలు కట్టుకోమని పరిస్థితి నుండి ఈరోజు మీరంతా కూడా ఇంద్రపరాజ్యం వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ మీ బిడ్డగా నేను అక్కడ లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా మంత్రి అయిన తర్వాత చూస్తే 8 లక్షల కోట్ల అప్పు ఉంటే ఆనాడు సంవత్సరానికి 6,000 గంటే బట్టి ఈరోజు నెలకు 6,000 గంటే పరిస్థితి తీసుకొచ్చిన సందర్భంలో ఎంత ఇబ్బంది అయినా పేదలకు సంక్షేమం అందరం చెప్పి చేస్తున్న కార్యక్రమం ఇప్పుడు కూడా కొంచెం వారి ఎన్నికల సమయంలో ఏ కార్యక్రమం చెప్పే కార్యక్రమంలో పేదలకు అందే కార్యక్రమంలో వారు ఉండే సందర్భంలో లేనిగా రావడం జరిగిన సందర్భం. ఈ విధంగా జరుగుతున్నటువంటి ప్రభుత్వానికి అండగా నిర్మించడంలో ఈరోజు మాదిగలకు సంబంధించిన సమస్య పరిష్కారం కోసం ఈరోజు ఉండాలి మంత్రివర్గంలో చెప్పిన ఆలోచన తీసుకున్నప్పుడు మొన్న రోజే వివేకాన్ని వచ్చినప్పుడు కూడా మీరు ఆత్మీయ సమ్మేళనం చేసిన సందర్భం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి మన అభివృద్ధులు తీసుకోవాలని చెప్పిన ఆలోచన అనేక అంశాలతో చర్చ జరుపుకోవడం వారి ప్రాంతంలో సమస్యలు చెప్పడం జరిగింది. ఈరోజు రాజధాని సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ప్రభుత్వం మారిన తర్వాత ఒక రకమైనటువంటి నిశ్శబ్దం కావచ్చు, ఒక రకమైనటువంటి ఆలోచన ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో చెప్పారు మాట ఆలోచన చెప్పినా ఉన్నాం. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఎక్కడ కూడా ఆగదండి. అదేవిధంగా అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్నాం. ఈ రాష్ట్రంలో ఇప్పుడే దేవరాసాలు చెప్పినప్పుడు ఏ విధంగా నేతృత్వం పరిపాలన సాగింది, ఇక్కడ ఏ విధంగా మనం అరెస్ట్ చేసామో అని చెప్పారు. ఈరోజు మంత్రిగా 6 లక్షల రూపాయలు వస్తే ఏ ఒక్కరి అరెస్ట్ జరగలేదు. కానీ ఆనాడు ఆ మంత్రి వచ్చిన ప్రతిసారి హౌస్ అరెస్టులే నిర్బంధమే పోలీస్ స్టేషన్ ఇచ్చే విధంగా అంటే పరిస్థితి మారింది. మేము ధర్నాలు చేసుకున్నటువంటి స్వేచ్ఛ ఇచ్చిన పరిస్థితి చెప్పండి. అలాంటి ఆయన నెంబర్ 2 ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ నేతలకు 300 పైచిలు కోట్లు బకాయిలు పెట్టిపోతే మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేతలను కాపాడే ప్రయత్నం చేసిన సందర్భాన్ని ఈరోజు మనం రైతులను కాపాడే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనందరూ కూడా గుర్తు చేస్తుంది. రాబో రోజుల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతున్న మనందరూ కూడా పోవడం చెప్పండి. ఈరోజు ఇక్కడ మనకు అవకాశం ఇచ్చిన తర్వాత అక్కడ బాగా శాసనసభ్యులు మొదటిసారి గెలిచిన తర్వాత ఇక్కడ మీరు శాసనసభ్యులు మొదటిసారి గెలిచినాక ఇద్దరికి వీళ్ళు అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇంచుమించు 2 నెలల క్రితం మంత్రిగా ముందు ఒకటే బెంచ్లో పక్క ఇప్పుడు కూడా ఒకటే బెంచ్లో వచ్చింది.
ఇప్పుడు కూడా నా పక్కనే వారి పక్కన నా ఆశీస్ నా పక్కన వారి మళ్ళీ అంటే ఇద్దరు కూడా విప్పుగా రాష్ట్ర సారథి నడిచేటువంటి సందర్భాన్ని తీసుకున్న సందర్భంలో అనేకం కూడా నేర్చుకొని ఈరోజు మన వర్గాలకు సంబంధించి ఎక్కడ ఏ సమస్య వచ్చినా అక్కడ వారికి అండగా నిలబడాలి, ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ఒక ప్రతిని కింది నుంచి వచ్చిన వాళ్ళంగా గ్రామ స్థాయికి వచ్చిన వాళ్ళంగా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బంది అధిగమించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పని అనుకున్నాం. ఆ విధంగానే ప్రయత్నం చేస్తున్నాం. అందుకు మీ అందరి సహకారం కూడా అభివృద్ధి గ్రామాలలో ఎక్కడ ఏ ఇబ్బందులు ఆ ఇబ్బందులు అధిగమించే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంగా నేను ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా పేరు పేరున తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి అనేక సమస్యలు వార్డు గారు వ్యక్తిగత రూపంలో గౌరవనీయులు మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ ఇచ్చినప్పుడు చెప్పేటువంటి కార్యక్రమం కానీ, దేవదాస్ గారు చెప్పే కార్యక్రమం కానీ, రాము గారు చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఇంకా సుధాకర్ చెప్పే ప్రయత్నం చేసినటువంటి సమస్యలు ఉంటే గంభీరావుకు సంబంధించినటువంటి సమస్యలు తప్పనిసరిగా జిల్లాలకు సంబంధించిన సమస్యలు కూడా జైలు నుంచి చెప్పనుకున్నాం. ఆ జిల్లాకు సంబంధించిన వారు కూడా ఇవ్వాలని చెప్పినటువంటి కార్యక్రమం కలిగినప్పుడు చెప్పినాం. వారు కూడా చెప్పిన వారు కూడా చూసే కార్యక్రమాన్ని అమలు చేసే కార్యక్రమం చెప్తా వారు చెప్పిన మాట చెప్తూ నేరుగా సంబంధించినటువంటి వార్తలు ఉన్నది ప్రత్యేకంగా కూడా మాట్లాడి ఈ అంశాలన్నింటి కూడా తప్పనిసరిగా మరి అండగట్టబడే క్రమంలో గౌరవం అటు లక్ష్మణ్ కుమార్ గారు అండదండలు రాజధాని సిరిసిల్ల జిల్లా ఉంటాయని నేను అనగానే వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ మైనార్టీ సంబంధించినటువంటి సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ వాలి ఆ సమస్య పరిష్కారం ముందుండాలని చెప్పి నేను కూడా మనందరి పక్షాన ఈ జిల్లా పక్షాన వారిని కోరేటువంటి కార్యక్రమం చేస్తూ ఈరోజు మాజీ శాసనసభ్యులు కర్నూలు నర్సయ్య గారికి సంబంధించినటువంటి విగ్రహానికి సంబంధించినటువంటి మొదటి ప్రభుత్వంలో భాస్కర్ కూడా నాతో సహచరుడుగా పనిచేస్తా ఉన్నాడు. నలుగుపేట వాసిగా ఏ మూడతా ఉంది. ఇప్పటికే మా మధ్యలో ఒక ఆలోచన వచ్చింది. ఇప్పటికే చర్చ జరిగింది. గతంలో కొన్న ప్రభాకర్ గారు గతంలో వచ్చినప్పుడు చర్చ జరిగింది. ఈరోజు లక్ష్మణ్ కుమార్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. తప్పనిసరిగా సముచిత స్థానాన్ని ఇవ్వాల్సిందే. వారి విగ్రహానికి సంబంధించినటువంటి దానిలో మనం ముందుగా పెట్టుకుని పోదాం. ఈ మధ్యలో మహాత్మా జ్యోతిరావులకు సంబంధించినటువంటి దంపతుల విగ్రహాలను పెట్టుకున్న మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకుని ముందుకు పోయే క్రమంలో మీరు కూడా వారి సంస్థలు చేర్చేటువంటి క్రమంలో ఎక్కడైతే వాళ్ళు మీ అందరితో మాట్లాడి వారి సలహాలు తప్పనిసరిగా ముందుకు పోదాం వాటి సందర్భంగా తెలియజేస్తూ ఇంకా అనేక కార్యక్రమాలలో కూడా మీ వంతు సహకారాన్ని అందివ్వడానికి ప్రభుత్వానికి నిండుగా మద్దతు ఇవ్వడానికి మీ సహకారం కావాలని చెప్పి సందర్భంగా నేను మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇది ధార్మిక కార్మిక క్షేత్రంగా ధార్మిక క్షేత్రంగా ఉన్నటువంటి రాజధాని సిరిసిల్ల జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకొని పోవడానికి ప్రజలు మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకొని ముందుకు సాగుతామని ఈ క్రమంలో మీ వంతు సహాయ సహకారం నిండు సంపూర్ణంగా అందుబాటులో సందర్భాన్ని కోరుతూ మరోసారి ఈ ఆత్మ సమయం వచ్చినటువంటి మరి పెద్ద లక్ష్మణ్ కుమార్ గారికి నా వైపు ప్రత్యేక అభినందనలు